డియర్ వ్యూవర్స్, ఈరోజు మనం వనస్థలిపురం సాహెబ్ నగర్ మారుతి నగర్ కాలనీలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉన్నాము. ఈ స్వామివారు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా కాలనీలో అలరాలుచున్నాడు. ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో ఇండ్ల మధ్య ఉన్న ఈ దేవాలయము ఒక్కసారి దర్శించినా మన మనస్సు ఆహ్లాదముగా ఉండును. స్వామివారికి పూర్ణాహుతి కుంభాభిషేకం చేసి ఈ దేవాలయమును ప్రారంభించినారు. ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనకు ఇక్కడ పూజారి గారు వారి ద్వారా మనము వినవచ్చును. విశేషం ఏంటయ్యా అంటే మన స్వామివారి ఆలయంలోని మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, చాలా వరకు ఏజ్ అయిపోయి జాతక స్థితిలో చూపించిన ఇంక జాతక ప్రకారం వీళ్ళకి పెళ్ళి కాదు అన్న వాళ్ళకు కూడా ఇక్కడ ప్రదక్షిణ పూర్వకంగా కానీ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ, లేకపోతే స్వామి సన్నిధిలో అర్చన చేయించుకోవడం, లేకపోతే స్వామివారు వాళ్ళ పేరు మీద గారెలు దండ వేయించడం, ఇలాంటివన్నీ కూడా స్వామివారి సన్నిధిలో వివాహానికి సంబంధించిన హోమాలు ఇలాంటివి జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఇది ఫెయిల్ అయిందండి అనడానికి లేకుండా ప్రతి ఒక్కడి కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహం జరిగి దంపతులుగా ఇక్కడికి వచ్చి వాళ్ళు నమస్కారం చేసుకుని వెళ్ళిన రోజులు కూడా మన ఆలయంలో ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా స్త్రీ పురుషులకు ఎవరికైనా జాతక రీత్యా వివాహ సంబంధిత దోషాలు ఏమున్నా సరే ఈ ఆలయానికి రండి. వస్తే గనక ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా ఖచ్చితంగా మీరు అనుకున్న పని 90 రోజుల్లో కానీ 98 రోజుల్లో కానీ ఈ యొక్క సమస్య మీకు తీరిపోతుంది. మీ జాతక రీత్యా ఎవరైనా వివాహం జరగదు అని చెప్పినా ఇక్కడ అడుగు పెడితే చాలు, ఖచ్చితంగా వాళ్ళకి వివాహ మహోత్సవం జరుగుతుంది. దంపతులుగా మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి మా స్వామి అనుగ్రహం మీరు పొందుతారు ఖచ్చితంగా. ఇది నిదర్శనం కూడా జరిగింది. దానికి కూడా పేర్లు ఎందుకులేండి కానీ చాలామంది భక్తులు వస్తున్నారు, అలాగా వచ్చి వెళుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా రండి. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకుని స్వామి అనుగ్రహం పొందండి. జై శ్రీరామ్. వ్యూవర్స్,